మాధురి వర్సెస్ రీతు తప్పు ఎవరిది అనిపించింది? నాకైతే మాధురిదే తప్పు అనిపించింది. నేను నామినేషన్స్లో మాధురి అయితే రీతును నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్లు అయితే చెప్పింది. ఇద్దరు బాండింగ్ మీద ఆడుతున్నారు, అలా ఆడడం కరెక్ట్ కాదని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాట్లాడింది. డెమోన్కి నాకు ఉన్న బాండింగ్ మాత్రమే మీకు కనబడుతుందా? అండ్ మీరు తనుజతో ఉన్న బాండింగ్ ఏంటి? సంజన ఇమానుయేల్ ఇద్దరు ఉన్న బాండింగ్ ఏంటి? అండ్ కళ్యాణ్ తనుజ మధ్య ఇలా చాలామంది హౌస్లో అయితే చాలా బాండింగ్స్ అయితే ఉన్నాయి. ఆ బాండింగ్స్ ఏమీ మీకు కనపడట్లేదు. మా ఇద్దరు బాండింగ్ మీదే నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చి పడేసింది అబ్బా. అసలు ఎక్కడా తగ్గలేదు. ఈ నామినేషన్ ప్రాసెస్లోనే మాధురి అయితే చాలా సీరియస్ అయిపోయింది రీతు మీద. రీతు మీదకి వెళ్ళి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ చాలా మాటలు అయితే వదిలేసింది. మా అందరి బాండింగ్స్ అయితే హెల్దీ బాండింగ్స్, మీది అన్హెల్దీ బాండింగ్. మీ ఇద్దరు ఎవరిని పట్టించుకోకుండా మీ లోకంలో మీరు ఉంటారు, అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు, హౌస్లోకి వేరే వాళ్ళు వస్తారు అని మినిమం కామన్ సెన్స్ లేకుండా మీదే అని చెప్పి చాలా రాంగ్ అయితే మాట్లాడింది. అండ్ ఈ మొత్తం నామినేషన్స్లో నాకైతే మాధురితో తప్పు అనిపించింది. తను చెప్పే పాయింట్ కరెక్ట్గా చెప్తే బాగుందనేమనిపించింది. హెల్దీ బాండింగ్, అన్హెల్దీ బాండింగ్, మీ ఇద్దరేంటో ఒంటరిగా ఉండిపోతారని చెప్పి చాలా ఎలిగేషన్స్ అయితే రీతు మీద అయితే వేసింది. అండ్ రీతు మాత్రం అస్సలు ఊరుకోలేదు, గట్టిగా ఇచ్చింది అబ్బా అసలు మాధురికి అయితే. ఒకవైపు రీతు, ఇంకో వైపు ఏంటో శ్రీజ, ఇద్దరు కలిపి అయితే మాధురికి అయితే ఇచ్చి పడేశారు. అండ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అయితే మాధురి అయితే ఎమోషనల్ అయింది. అంతలా గొడవపడి అన్ని మాటలు తనే అనేసి మళ్ళీ తనే ఏడవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఏదేమైనా సరే వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్లో చాలా హీటెడ్గా అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ వీళ్ళిద్దరిలో నాకైతే రీతుయే కరెక్ట్ అనిపించింది. మాధురి రీతు వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.